వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. అయితే రెండో రాశి వృషభ రాశి వారి పర్సనల్ లైఫ్ కానీ వారు ఎటువంటి సూచనలు పాటించాలి, వారు ఎటువంటి దుస్తులు ధరించాలంటారు? వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయము 2 ఆదాయము 8 వ్యయము 4 రెట్లు పెరిగింది వ్యయం. మరి వారి రాజపూజ్య అవమానాలు 7 రాజపూజ్యము 3 అవమానం. చేసిన ఖర్చుకు మర్యాదలు మాత్రము దొరుకుతూ ఉన్నాయి, కానీ సంపాదించుకున్న సంపాదన మాత్రం ఆగే స్థితులు అనేటువంటివి తక్కువ ఉండేటువంటి స్థితులు. ఈ సంవత్సరంలో వీరి యొక్క పరిస్థితి చూడగా పూర్వము ప్రస్తుత సంవత్సర ప్రారంభంలో కూడా బృహస్పతి యొక్క వ్యయస్థాన స్థిత బృహస్పతి యొక్క ఫలితం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు కావడానికి అవకాశం, ఆర్థిక ఒడిదుడుకులు సరిచూడడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు. ముఖ్యంగా విద్యార్థులు చెప్పుకోవలసిన అంశం ఏమిటి అని అంటే, సంవత్సర ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడతారు. సంవత్సర అంటే ఫలితం మాత్రము కొంత మిశ్రమ ఫలితం వస్తుంది. వీరు పూర్వం కంటే కూడా మెరుగుపడడానికి అవకాశమే. విదేశానికి వెళ్ళేటువంటి విద్యార్థులకు మాత్రం అనుకూలం కాదు. వారు స్వస్థానగతిగా అంటే ఈ కాలంలో మాట్లాడితే మాస్టర్స్ ఎక్కడరా అంటే వాడు విదేశంలోనే. డిగ్రీ అయిపోయిన వెంటనే ఇంకా ఒకప్పుడు డిగ్రీ అయిపోవడం, ఇప్పుడు ఇంటర్ అయిపోగానే వెళ్తూ ఉన్నారు. విదేశానికి వెళ్ళేదే ఎందుకోసం? లక్షలు కోట్లు కూడా పెట్టేసి వారు ఉద్యోగ సద్యోగ సంపాదన కోసం తప్ప మిగతా పరమైన అంశాల కోసం కాదు. కానీ మన యొక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులకు సూచన ఏమిటి అని అంటే, మీరు ఈ వృషభ రాశి జాతకులు మీ పిల్లలను, వృషభ రాశి పిల్లలను పేరెంట్స్ విదేశాలకు పంపించవద్దు. ఎందుకంటే వారికి ఇక్కడే విద్యలు బాగా అబ్బడానికి అవకాశము, చాలా వృద్ధిదాయకమైనటువంటి స్థితి, అనేక విధమైనటువంటి వీసా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, విద్య సమస్య ఎన్నో ఏర్పడుతూ ఉన్నాయి. ఒకప్పటిగా ఉన్నటువంటి స్థితులు లేవు. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతారు. చూడండి, కనుక మన యొక్క ఛానల్స్ ఈ ప్రోగ్రాం విన్న వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ కామెంట్స్ అనేటువంటిది పంపిస్తారు. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళైతే మేము ఇబ్బంది పడ్డాము అని పంపించడం కానీ, లేదంటే మీ యొక్క మాట విని మానుకొని మేము సంతోషంగా ఉన్నామనైనా పంపిస్తారు. కనుక వారికి మన ద్వారా చెప్పాల్సినటువంటి అంశము అదొకటి. ఇంకొక అంశం ఏమిటి అని అంటే, వృత్తి విద్యల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడము శ్రేష్టమైనటువంటి స్థితి. వీరికి కరోనాది కాలం నుండి కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి, ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంట, ఆ రోగం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఇప్పటికి కూడా పాపం పడుతూ ఉన్నారు. అవి కొంత నివృత్తి అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అదొక శుభకరమైనటువంటి అంశం. వీరు ఈ బృహస్పతి యొక్క ఇబ్బంది పోవడానికి ఏమి చెయ్యాలయ్యా అంటే, దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశం. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని ఆ స్వామివారి యొక్క నామాన్ని చదివి, ఆ పారాయణాదులు చేసి దక్షిణామూర్తి స్తోత్రమైన చదివి వారు ఈ క్రోధీనామ సంవత్సరంలో క్రోధాలు లేకుండా శుభకరంగా గడపవచ్చు ఈ వృషభ రాశి వారు. వీళ్ళు దుస్తులు కానీ అలా ఏమన్నా పాటించాల్సి వస్తుంది? దుస్తుల విషయాలు అనేటువంటివి, నల్ల రంగు వస్త్రాలు అంతగా వేసుకోవడం పనికిరాదు. వృషభ రాశికి ఆ విధమైనటువంటి స్థితులు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓకే గురుగారు.